కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ రజతోత్సవాలు సర్వసభ్య సమావేశం ఈ నెల 30వ తేదీన జరగనున్నాయని సొసైటీ చైర్మన్ దౌలూరి చక్రధర్ చౌదరి వెల్లడించారు. ఖాతాదారుల సౌలభ్యం కోసం సొసైటీ వెబ్సైట్ నూతన యాప్ను అదే వేదికపై ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకులో శుక్రవారం విలేకరుల సమావేశంలో సొసైటీ చైర్మన్ దౌలూరి చక్రధర్ చౌదరి వివరాలు తెలిపారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు ఆరంభిస్తామని తెలిపారు. 2025-26 సంవత్సర బ్యాంకు లావాదేవీలు వివరిస్తామని తెలిపారు. గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు మాట్లాడారు. 2001లో 5 సిబ్బంది ఆరంభమైన సొసైటీ బ్యాంక్ ప్రస్తుతం ప్రధాన కార్యాలయం కాకుండా 11 బ్రాంచులు నడుస్తున్నాయని వీటిలో 5 సొంత భవనాలు నిర్మించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 50 మంది సిబ్బంది 20 మంది కలెక్షన్ ఏజెంట్లతో 180 కోట్ల పెట్టుబడితో 1300 కోట్ల టర్నోవర్తో దిగ్విజయంగా నడుస్తుందని తెలిపారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు పని వేళలు చెబుతూ ఆదివారాలు పండుగ సెలవుల్లోనూ సిబ్బంది సేవలు అందిస్తారని తెలిపారు. డిపాజిట్లపై 10% వడ్డీ, రికవరింగ్ డిపాజిట్లపై 10.5% వడ్డీతో ప్రజల పొదుపు అవసరాలు తీరుస్తున్నామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరికొన్ని బ్రాంచీలు నెలకొల్పాలనే యోచనతో ఉన్నామని తెలిపారు. సొసైటీ డైరెక్టర్ షేక్ ఖలీల్ మాట్లాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సొసైటీ వెబ్సైట్, ఖాతాదారులు ఫోన్ లావాదేవీలకు వీలుగా సరికొత్త యాప్ను రజతోత్సవాలు ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏ బ్రాంచ్ నుండైనా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించామని గుర్తు చేశారు. రజతోత్సవాలను విజయవంతం చేయాలని మరో డైరెక్టర్ కటారి వాసుదేవనాయుడు ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు. వీరితో సొసైటీ సీఈఓ కనమర్లపూడి ఝాన్సీ లక్ష్మి ఉన్నారు. 30/8/2026 తేదీన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ సభలో సర్వసభ్య సమావేశంలో ఈ సంవత్సరం పాటుగా అంటే 25-26 సంవత్సరం పాటుగా జరిపిన లావాదేవీలు, లాభ నష్టాల పట్టిక వీటన్నిటిని కూడా సర్వసభ్య సమావేశంలో ఖాతాదారులకు సమర్పిస్తాం. మేము ఎప్పటిలాగానే కాకుండా ఈ 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాము. సిల్వర్ జూబ్లీ నాటికి మేము 11 బ్రాంచీలు అంటే హెడ్ ఆఫీస్ కాకుండా, హెచ్ఓ కాకుండా 11 బ్రాంచీలతో లాభాలతో విరాజిల్లుతూ ఉంది. దీని అన్నిటికీ కారణం ఖాతాదారుల యొక్క నమ్మకం. వాళ్ళ నమ్మకమే మేము పెట్టుబడిగా భావిస్తాము. తర్వాత వారికి ఖాతాదారులకి సేవ చేయటమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. వాళ్ళందరూ కూడా తృప్తిగా ఫీల్ అవుతున్నారు. ఖాతాదారులు అందరూ కూడా తృప్తిగా ఫీల్ అవుతున్నారు. మనకి నెలవారీ అద్దెలు కూడా ఈ సొసైటీకి జమ అవుతూ ఉన్నాయి. అదొక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి హెచ్ఓ కాక 11 బ్రాంచీలే కాక మరికొన్ని బ్రాంచీలు 26-27లో స్థాపించాలని చెప్పేసి మేము తలంపుతూ ఉన్నాము. ఆ తలంపుని ఖాతాదారులందరూ, ప్రజలందరూ కూడా మాకు సహకరించి దాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు 14% ఇచ్చే సొసైటీలు కూడా ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడను. ఈ 25 సంవత్సరాలుగా మేము తగు రీతిలో ఇటు ఖాతాదారులకు నష్టం లేకుండా, సొసైటీకి నష్టం లేకుండా 10% ఇంట్రెస్ట్ ఇచ్చి దీన్ని నమ్మకంతో నడుపుతాను. దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ 2001లో స్థాపించబడింది. అంటే నేటికి 25 సంవత్సరములు పూర్తి చేసుకుంది. అదే సందర్భంగా 2025-26 సంవత్సర కాలానికి ఆర్థిక లావాదేవీలు జనరల్ బాడీ మీటింగ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి జనరల్ బాడీ మీటింగ్ సమావేశం ఉదయం 10 గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతుంది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో మా ఆర్థిక లావాదేవీలు సబ్మిట్ చేస్తాం. కావున ఈ సమావేశానికి మిత్రులు, శ్రేయోభిలాషులు, ఖాతాదారులు, మెంబర్లు అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సాఫ్ట్వేర్ రంగంలో మా పనితీరులో కూడా మార్పు చేశాం. ఈ 12 బ్రాంచులు మనకు హెడ్ ఆఫీస్తో కలిపి ఉన్నాయి. ఖాతాదారులు మీరు రేపల్లో బ్యాంకులో మీకు డబ్బులు ఉంటే మీరు గుంటూరు పని మీద వెళ్ళినప్పుడు మీకు డబ్బులు అవసరం అయితే గుంటూరు బ్రాంచ్లో కూడా డ్రా చేసుకునేటువంటి సదుపాయం ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ద్వారా
మరి ఖాతాదారులందరికీ కూడా సౌలభ్యం లభించింది. ఈ 12 చోట్ల ఎక్కడ కూడా మీరు క్యాష్ డ్రా చేసుకోవడం కానీ, డబ్బులు వేసుకోవడం కానీ, లావాదేవీలు ఎక్కడైనా నడుపుకోవచ్చు. అదే రకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పోటీ యుగం, ఒకళ్ళని మించి ఒకటి పెరుగుతున్నటువంటి వ్యాపార ధోరణిలో మేము కూడా ఒక అడుగు ముందు వేయాలని చెప్పి రేపు 30వ తారీఖు రోజు ఒక యాప్ లాంచ్ చేయబోతున్నాం. ఆ యాప్ ద్వారా మరి యూపీఐ ద్వారా మీరు డబ్బులు డ్రా చేసుకోవడం కానీ, డబ్బులు బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు మార్చుకోవడం కానీ, లేకపోతే జమ చేయడం కూడా మీ ఫోన్ నుంచే మీరు ఆ యాప్ ద్వారా, ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఇంటికాడి నుంచి మీ ఫోన్ నుంచే మొత్తం కార్యక్రమాలు కూడా మీరు బ్యాంకు లావాదేవీలు నిర్వహించడానికి వీలు కల్పించేటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టాం. అది 30వ తారీఖు మీ అందరి ప్రజలందరి సమక్షంలో, పెద్దలందరి సమక్షంలో అది లాంచ్ చేయబోతున్నాం. ఈ సదుపాయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం. ఇప్పటికే మాకు డిడిఎస్ ఏజెంట్ల ద్వారా తెనాలి పట్టణంలో మరి మనం తిరగని ప్రాంతం లేదు, చూడని ప్రదేశం లేనట్టుగా మరి ఖాతాదారులందరూ కూడా ఎక్కడైనా సరే కాకతీయ బ్యాంక్ అంటే పలానా చోట కాకతీయ సొసైటీ అని చెప్పి